హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ బ్లాగ్స్. సో ఇవాళ వచ్చేసి ఒక కొత్త టాపిక్తో వచ్చానండి. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఎక్కడైనా ఒకటే న్యూస్ నడుస్తుందండి, L1 L2 L3 అనేసి. సో ఈ L1 L2 అండ్ L3 అనేది ఏంటో మీకు కంప్లీట్గా ప్రాసెస్ చెప్తాను. అంటే ఈజీ లాంగ్వేజ్లో అర్థమయ్యేలా చెప్తాను. సో అండ్ ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. సో పదండి ఇంకా మనం ఇంకా ఈ L1 గోల్ అనేది ఏందో చూద్దాము. సో ఈ L1 కేటగిరీ ఏంటంటే ఎవరికైతే ఓన్ ల్యాండ్ అనేది ఉందో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి మంజూరీ పత్రం అనేది ఇస్తున్నారు. ఏంటంటే ఆ ఓన్ ల్యాండ్కి మనము ఇల్లు అనేది కట్టుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళకి ఒక 5 lakhs వరకు అమౌంట్ అనేది శాంక్షన్ చేస్తున్నారు. దట్టు ఒక 3 installments కింద శాంక్షన్ చేస్తారు. సో ఇదండి L1 అనేసి. సో L2 అనేది ఏంటంటే ఎవరికి వచ్చేసి ల్యాండ్ కానీ ఇల్లు కానీ లేదో వాళ్ళని ఈ L2 కేటగిరీలో అనేది అప్లికేబుల్ చేస్తున్నారు. అంటే L2 వచ్చేసి ఎవరికైతే ఓన్ హౌస్ కానీ ఓన్ ల్యాండ్ కానీ అంటే ఏం లేని వాళ్ళని L2 కేటగిరీలో వేస్తున్నారు. సో L3 కేటగిరీ ఏంటంటే సొంతం ఓన్ హౌస్ ఉండేసి అంటే పాత ఇల్లు, రేకుల ఇల్లు, చాలా ఓల్డ్ పెంకినిల్లు అలా ఉంటాయి కదండి, వాళ్ళని వచ్చేసి ఈ L3 కేటగిరీలో అనేది వేస్తున్నారు. సో ఇప్పుడు మళ్ళీ మనకి ఏంటంటే సెకండ్ టైం వెరిఫికేషన్ అనేది కూడా అవుతుంది. అంటే సర్వే అనేది మళ్ళీ చేస్తారు. ఎందుకంటే కరెక్ట్గా అంటే ఎవరికైతే యాక్చువల్గా రియల్గా ఎవరికైతే ఇల్లు అవసరం అనేది ఉందో వాళ్ళకి మాత్రమే వాళ్ళు డీటెయిల్స్ అన్నీ వ్యాలిడేట్ చేశాకే వాళ్ళు అలాట్మెంట్ అనేది చేస్తున్నారు. సో మ్యాక్సిమం ఇది కూడా వచ్చేసి మనకి ఇవన్నీ కంప్లీట్ ప్రాసెస్ అనేది 31st March లోపే అందరికీ కంప్లీట్ చేసేయాలి అనేసి డిసైడ్ చేశారు గవర్నమెంట్ అనేది. సో ఇదండి L1 అండ్ L2 L3 అనేది ప్రాసెస్. సో థ్యాంక్స్ అండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.